హాయ్ అండి. ఈరోజు మనం పనసగింజల కూరని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా పనసగింజల్ని కుక్కర్లో వేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక తాలింపు గింజలు వేసుకొని అవి చిట్పట్లాడిన తర్వాత ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత అర స్పూన్ పసుపు అలాగే అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 4-5 టమాటాల వరకు ప్యూరీ లాగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఈలోగా మనం ఉడకపెట్టుకున్న పనసగింజలని పైన పొట్టు తీసి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత ఈ పనసగింజల్ని ఇందులో వేసేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల వరకు కారం వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి, అర స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక అర స్పూన్ వరకు కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకుంటే మనకి పనసగింజల కర్రీ రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.